వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లెర్న్ మోర్ విత్ మీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే విజ్ఞాన్స్ యూనివర్సిటీ గురించి. సో దాని గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అంటే ఎట్లా జాయిన్ చేసుకుంటారు అండ్ ఇంకా ఏమేమి కోర్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్, ఇదంతా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి విజ్ఞాన్స్ యూనివర్సిటీ గురించి. సో ఇదైతే మనకి గుంటూరులో వడలమూడి అనే విలేజ్లో ఉందన్నమాట. అండ్ ఇది మనకి 1997లో స్టార్ట్ చేశారు కాలేజ్ లాగా. సో ఫర్దర్గా డెవలప్ చేసి 2008లో యూనివర్సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇదైతే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక 18 కిలోమీటర్స్ అండ్ బస్ స్టేషన్ నుంచి అయితే కనుక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ దీని టోటల్ ఏకర్స్ వచ్చేసి 42.86 ఏకర్స్లో ఉందన్నమాట మనకి ఈ కాలేజ్ అయితే. అండ్ ఇందులో మనకి యూజీ అండ్ పీజీ కోర్సెస్ ఉన్నాయి అండ్ పర్టికులర్లీ బీటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ చూద్దాము. బీటెక్, ఎంటెక్, బీబీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి అండ్ ఎంఏ ఇంగ్లీష్, బీఎస్సీ, హార్న్స్, ఫార్మసీ అండ్ పిహెచ్డి. సో ఇవైతే కనుక మనకి యూజీ అండ్ పీజీ కోర్సెస్. అండ్ ఇంకో విషయం ఇందులో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకి బీటెక్ కోర్సెస్ చెప్పే ముందు ఫీ స్ట్రక్చర్ చెప్తున్నాను. సో బీటెక్లో మన లాటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ చేసి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఫీ ఒకలా ఉంది. అండ్ మనం బీటెక్ డైరెక్ట్గా జాయిన్ అయితే వాళ్ళకి ఫీ వేరేగా ఉంది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా బీటెక్ జాయిన్ అవ్వాలనుకోండి, సో దానికి 5 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే 5 టైప్స్లో మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. సో అవి ఎలా అంటే వీసాట్ ద్వారా, వీసాట్ అంటే వాళ్ళ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. సో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిదే ఇది కూడా, కాలేజ్ వాళ్ళు పెట్టది. లేదు అంటే కనుక జేఈ మెయిన్స్, లేదు అంటే కనుక ఎంసెట్ ద్వారా, ఇఫ్ నాట్ ఇంకా ఇంకేమున్నాయి ఇంటర్ మార్క్స్ అండ్ నీట్ ద్వారా. సో వీటన్నిటి ద్వారా అయితే కనుక మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇందులో వచ్చిన పర్సంటేజ్ కానీ మార్క్స్ బట్టి మన స్కాలర్షిప్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ లేదు లాటరల్ ఎంట్రీ వాళ్ళు అనుకోండి, 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వియూ సెట్ ఒకటి, ఈ సెట్ ఒకటి. సో ఈ రెండు చేసి ఈ రెండు అటెంప్ట్ చేశాక సో దాన్ని బట్టి అందులో వచ్చిన పర్సంటేజ్ బట్టి ఫీ అనేది మనకి చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఫస్ట్ అయితే నేను కోర్సెస్ చెప్తాను. సో ఎవరికి బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి డైరెక్ట్గా సో కోర్సెస్ ఏంటి, ఫీజు ఏంటి చూద్దాం ముందు. తర్వాత లాటరల్ ఎంట్రీ గురించి డిస్కస్ చేద్దాము. బీటెక్ కోర్సెస్లో అయితే కనుక సిఎస్సి అండ్ సిఎస్సిలో మనకి ఏమేమి ఉన్నాయి, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ సిస్టమ్స్, డేటా సైన్స్, ఇవన్నీ కూడా సిఎస్సి స్పెసిఫికేషన్స్ అనమాట. సో అది కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, ఈసీఈ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ మెకానికల్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అండ్ ఇంకా టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనకి బీటెక్లో కోర్స్ అనమాట. సో ఫస్ట్ అయితే బీటెక్ జాయినింగ్ ఫీజు ఎంత ఉంటుందో చూద్దాము. బీటెక్ జాయినింగ్ ఫీజు వచ్చి మనకి నార్మల్గా డైరెక్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే సిఎస్సి, మెయిన్లీ సిఎస్సి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిఎస్సి అండ్ ఐటీ అయితే కనుక మనకి 2,60,000 ప్లస్ 20,000 అడ్మిషన్ ఫీ ఉంది. అండ్ లేదు అంటే కనుక బయోటెక్నాలజీ, బయోమెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, ఈసీ వీళ్ళందరికీ అయితే కనుక 1,80,000 ఫీ ప్లస్ 20,000 అడ్మిషన్ ఫీ ఉంది. అండ్ ఇఫ్ నాట్ అది కాకపోతే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ మెకానికల్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, టెక్స్టైల్ టెక్నాలజీ అయితే కనుక మనకి 1,00,000 ప్లస్ 20,000 అడ్మిషన్ ఫీ ఉంది. సో ఇదంతా కూడా మనకి ఏంటి ఈ 5 టైప్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకి. సో ఇఫ్ నాట్ లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే వియూ సెట్ కానీ లేదు అంటే కానీ ఈ సెట్ రాస్తారు కదా. సో మనకి వియూ సెట్ అందులో మనకి 60% అబవ్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళ ఫీ అయితే 2,80,000 ఉంది. సో 60% కంటే తక్కువ వస్తే కనుక 3,80,000 ఉంది. వాళ్ళ పర్సంటేజ్ బట్టి ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీకు వచ్చిన పర్సంటేజ్ కానీ మార్క్స్ బట్టి 75% పే చేయాలి, లేదు అంటే 20% పే చేయాలి. ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది చూద్దాము. ఫస్ట్ అయితే వీసాట్ రాసామనుకోండి, వీసాట్లో మనకి ర్యాంక్ అనేది 1 to 50 వస్తే కనుక మనకి 75% డిస్కౌంట్ వస్తుంది. లేదు అంటే కనుక 51 to 100 వచ్చింది అనుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది. లేదు అంటే 25% వస్తే కనుక 101 to 400 ర్యాంక్ వస్తే కనుక 25% ఉంది. 400 ప్లస్ వస్తే కనుక మనకి 10% డిస్కౌంట్ ఉంది. అండ్ జేఈ మెయిన్స్ రాస్తే కనుక మీకు వచ్చే పర్సంటేజ్ 95% అబోవ్ వస్తే కనుక 75% డిస్కౌంట్ ఉంటుంది. 89 to 94% వస్తే కనుక 50% డిస్కౌంట్ ఉంటుంది.
80 to 88.9% వస్తే కనుక 25% డిస్కౌంట్ ఉంటుంది. 70 to 79.9% వస్తే కనుక మీకు 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్లో అయితే కనుక 970 మార్క్స్ అబోవ్ వస్తే 50% డిస్కౌంట్ ఉంటుంది. 950 to 969 వస్తే 25%. 920 to 949 మార్క్స్ వస్తే కనుక 10% డిస్కౌంట్ ఉంది. అండ్ ఎంసెట్లో చూస్తే కనుక బిలో 10,000 ర్యాంక్ వస్తే 75% డిస్కౌంట్. 10,000 నుంచి 20,000 మధ్యలో వస్తే కానీ 50% డిస్కౌంట్. 20,000 to 35,000 వస్తే 25% డిస్కౌంట్. 35,000 to 40,000 వస్తే కనుక 10% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ అయితే కనుక బిలో 10,000 ర్యాంక్ వస్తే కనుక 75% డిస్కౌంట్. సో 10,000 to 15,000 వస్తే 50% డిస్కౌంట్. 15,000 to 25,000 వస్తే కనుక 25% డిస్కౌంట్. సో 25,000 to 35,000 వస్తే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి స్కాలర్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫీ అనమాట. సో హాస్టల్ ఫీ కూడా 2 టైప్స్లో. సో నాన్ ఏసీ కానీ ఏసీ కానీ అయితే కనుక నాన్ ఏసీ అయితే 1 lakh. సో ఏసీ అయితే కనుక 1,50,000 ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లేస్మెంట్స్ చూద్దాము. సో ప్లేస్మెంట్స్ అయితే చాలా వచ్చినాయి. సో నేను కొన్ని తీసుకున్నాను. అందులో అమెజాన్ కానీ, ఎసెన్షియర్, విప్రో, కాగ్నిసెంట్, హెచ్సిసి, డెల్టా, హుందాయ్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి టాప్ కంపెనీస్ అన్నీ వచ్చినాయి అనమాట ఈ కాలేజ్. కానీ రిక్రూట్మెంట్స్ కూడా బాగున్నాయి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 2022 దాకా అప్డేట్ చేశారు. సో 2023ది లేదు. సో 2022ది చూసే నేను మీకు చెప్తున్నాను. సో 17 lakhs per annum అనేది హైయెస్ట్ శాలరీ. సో యావరేజ్ వచ్చేసి 4 lakhs అండ్ లోయెస్ట్ వచ్చేసి 2.5 lakhs. సో మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. సో నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనేది. సో నేనైతే క్రోమ్లో సెర్చ్ చేసి రివ్యూస్ చూసి ఇవన్నీ చూసి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కమెంట్ చేయండి. అండ్ దిస్ ద వీడియో. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.